మరి అందభాస్కర్ అన్న మీద పాటలు రాసినవా లేదా? రాసినక్క. ఎప్పుడు రాసిన అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలే అన్నారు. ఎంతైనా చేసుకుందామంటే ఏ అమ్మాయికైనా లవ్ ఉంటది. ఇక చూసినాము ఆయన ఇంతకు ముందు చూసినా కాబట్టి బాగుండు అన్ని విధాలుగా ఓకే అనుకున్నాం కాబట్టి మళ్ళీ మా పేరెంట్స్ కొద్దిగా దూరం అని అంటే మధ్యలో కొద్దిగా 1 నెల 2 నెలలు వచ్చింది. అప్పుడు రాసినగా అంటే అప్పుడు విడిపోతామేమో అని అనుకున్నావా? నేనైతే అనుకున్నా అనుకోని రాసిన పాట. ఆ పాట వాడాలి రేపు. ఆ పాట ఖచ్చితంగా వాడాలి. ఓకే. నువ్వే కనరాక నా మనసే ఊరుకోక చూషా చివరి దాకా నీ జాడే తెలియలేక నా మనసే ఒక మందిరంలా నీ కొరకు వేచి ఉండే మదిలో ఉన్న జ్ఞాపకాలు చెదరలేవు నడిరే దాకా నువ్వే కానరాక నా మనసే ఊరుకోక మదిలో లిఖించి నీ పలుకు మల్లెల లాంటి నీ మనసు నన్ను చేరాయి నిన్ను చూసాక చిరుజల్లు లాంటి నీ నవ్వు సింగారించే నీ సొగసు కను విందు చేసేను నా మదిని మెరిసే ఆ మెరుపుల్లో కురిసే ఈ జల్లుల్లో మెరిసే ఆ మెరుపుల్లో కురిసే ఈ జల్లుల్లో నీ కోసమే నేనున్నా నువ్వే కనరాక నా మనసే ఊరుకోక చూసా చివరి దాకా నీ జాడే తెలియలేక. సూపర్, ఎక్సలెంట్ ఉంది ట్యూనింగ్. ఆ పదాలు అబ్బాయి ఎట్లా ఎతికినవరా నాయన. అన్న ఇన్నరా అసలు ఈ పాట? ఇన్నర్, రికార్డింగ్ కూడా అయింది. ఈ పాట రాసినావు, అన్న ఇన్నాడు, రికార్డ్ చేసిండ్రు అన్నావు. ఎట్లా రికార్డ్ చేసిండ్రు? ఎప్పుడు అసలు పెళ్లికి ముందల్నే అయిందా? ఆ పెళ్లికి ముందే అక్క అయింది. రికార్డింగ్ కూడా పిలిచిన రాసిన కానీ ఈయన మీద అని చెప్పలే. మళ్ళా అప్పటికి నాకు తెలుసు కానీ పిలిచిన రికార్డింగ్ అయింది. ఇక వాళ్ళు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళు వీళ్ళు మాకు తెలుసు. మహి అన్న అని బాగా తెలిసిన అన్నయ్య అని పక్కూరు. చేస్తున్నాం, వీళ్ళు వచ్చిర్రు. ఇక కంటిన్యూగా వాళ్ళ స్టూడియో కదా, కంటిన్యూగా ఇంటర్వ్యూలో సాంగ్స్ ఉంటాయి కదా, రికార్డింగ్స్. సో మేడం మనం చెల్లె తొందరగా చేసేద్దాం రా, మళ్ళా లేట్ అవుతుంది అని అంటే సరే అని అన్నాం. అప్పటికి 4 అవుతుంది, 4:30 అవుతుంది అక్క. ఎవ్వరం తినలేము. పాపం ఆయన కూడా తినకుండా వెళ్ళిపోయాడు వేరే పని మీద. అది అంటే నన్ను ఉపాసం పంపించినవని నన్ను ఇప్పటికీ ఎగ్గిస్తాడు అన్నమాట. ఇప్పుడు గుర్తు చేస్తాడా? మొత్తానికి విన్నాక ఏమన్నా సంతోషపడరా? చెప్పిన తర్వాత ఇది నీకోసమే రాసిన అని. అది కూడా బాగానే పోయిందక్క, చాలా వ్యూస్ వచ్చినాయి. సూపర్ రా. ఉద్యమాలల్లో పాల్గొన్నావు కదరా, ఉద్యమాలలో పని చేసినావు, పాటలు పాడినావు, రాసినావు, అంతా చేసినావు. అవునా? అసలు అనుభవం ఎట్లా ఉంది? అనుభవం అంటే నేను ఇంటర్ గురుకుల పాఠశాల అయిపోయిన తర్వాత అప్పుడే బయటకు మాకు 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం హాస్టల్ అమ్మాయిలది. తర్వాత బయటకు వచ్చిన ఎప్పుడు డిగ్రీ అప్పుడు బయటకు వచ్చినాం. కో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అది నిజామాబాద్. సో అక్కడ వచ్చిన తర్వాత మనకు పాటలు అంటే చాలా ఇష్టం, పిచ్చి ప్రేమ. ఇక అప్పటి నుంచే నేను సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లో ఉన్నప్పటి నుంచి కూడా నేను బయట ప్రోగ్రామ్స్ కి వెళ్ళి చాలా అవార్డ్స్ తీసుకున్నా. అయితే నాకు మహనీయులు అంటే కూడా చాలా ఇష్టం. వాళ్ళ బుక్కులు చదువుతున్నప్పుడు వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ గా ఉండేవాళ్ళు నాకు. అట్లా నేను ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు ఒక మీటింగ్ పెట్టారు, కండక్ట్ చేశారు ప్రెషర్స్ కి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రెషర్స్ కండక్ట్ చేసినప్పుడు నేను ఒక పాట పాడిన ఉద్యమానికి. అంటే అక్కడ పాట పాడిన ఒకటి పాట పాడుతుంటే వాళ్ళు నన్ను బాగా అబ్జర్వ్ చేసి నువ్వు ఉండాలి చెల్లె పీడిఎస్. అప్పుడు సరితక్క బాగా ఎంకరేజ్ చేసేది మనిషిని, ఇట్లుండాలి, నీలో
మేము ఈ వచ్చి చూస్తున్నాము 6 months అవుతుంది. కానీ అన్ని కొన్ని లీడర్ క్వాలిటీస్ ఉన్నాయి, నీకు మాట ఉంది, పాట ఉంది, నీకు లీడర్షిప్ అనేది నీలో కనిపిస్తుంది, నువ్వు ఉండాలంటే ఏ అక్క ఎక్కడా అని అన్నా. లేదని వాళ్ళు కొద్దిగా మనల్ని ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళడము. అట్లా మనకు ఆహా ఇట్లా కూడా ఈ అని ఫీజు అప్పుడు కాలేజీలలో ఫీజులు కూడా పెంచితే ఉద్యమాలు చేయడము, ధర్నాలు చేయడం, అవిట్లలో నేను ముందుండేదాన్ని. ఉంటే అప్పుడు ఇక వాళ్ళు నాకు అప్పట్లోనే నాకు జనరల్ సెక్రటరీ పోస్ట్ ఇచ్చేసిండ్రు PDS లోనే. అట్లా నేను ఉద్యమ నేపథ్యం స్టార్ట్ అయ్యి మళ్ళీ PG చేసినప్పుడు కూడా నేను అన్నిట్లలో ముందుండేది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ముందుండే వాళ్ళము. ఒక మహిళ నేను వెనకకి వెళ్ళాలి సిగ్గు అట్లేం ఉండద్దు, మనం పోరాడాలి, మనం సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, ప్రజల కోసం చేయాలన్న ఉద్దేశంలో నేను ముందున్నాక అప్పటి నుంచి నా ఉద్యమ నేపథ్యం తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించిన అక్క. లాఠీ చార్జీ కూడా జరిగింది, దెబ్బలు కూడా తిన్నాం, తలకి కూడా దెబ్బ తగిలింది. అప్పుడు మేము తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నాం అక్క, ఈ మన ఓయూలో కాకుండా తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన వచ్చినప్పుడు కూడా మేము అక్కడ స్ట్రైక్ చేసినాం, రావద్దు ఇక్కడికని. మా తెలంగాణ యూనివర్సిటీ ఓపెనింగ్ వచ్చిండు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చిండు. వస్తే కూడా మేము అక్కడ ధర్నాలు చేయడము, అక్కడ మేమే ముందుండడం మహిళలము. అట్లా లాఠీ చార్జ్ అయింది, జైలుకి వెళ్ళిన అంటే అరెస్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి అక్క. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము కీలక పాటలు వాడినాము. తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఊరు పోచారానికి కూడా మమ్మల్ని స్పెషల్ అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు కూడా మమ్మల్ని పిలిచారు అక్క, వెళ్ళినాం. మీరు దేశపతి శ్రీనివాస్ గారితో కూడా నేను వర్క్ చేసిన, కలిసి పాడిన. స్క్వేర్ ఉద్యమంలో కూడా పనిచేసినారు కదా? చేసిన. అందులో రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేసినావు. అది పెద్ద పోస్ట్ కదరా? చాలా. మరి అట్లాంటిది ఇప్పుడు దానికి దూరం ఎట్లా ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు? దూరం అని అంటే రాష్ట్ర అధ్యక్షురాలు అంటే చాలా పెద్ద పోస్ట్. రాష్ట్రాన్ని అప్పుడు నా పరిస్థితిలో నేను రాష్ట్ర అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఏదైనా చేయాలన్నా దాని ఫౌండర్ RS ప్రవీణ్ కుమార్ సారు అడుగుజాడల్లో సార్ చెప్పినట్లు ఆయన ఆదేశాల మేరకు మహనీయుల ఆలోచన విధానం మేరకు దాన్ని ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అయింది. సో అదే ఆ మహనీయుల యొక్క ఆలోచన విధానంతోనే మేము ముందుకు సాగినాం. అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం అనేది 3 ఎజెండా పాయింట్లు ఉంటాయి. సో అట్లా మనం చేసే ఈ నెట్వర్క్ లో ఈ ఉద్యమం ఇది ఒక ఉద్యమం అక్క. అయితే ఈ ఉద్యమంలో చాలా మంది మహిళల్ని తీసుకొచ్చిన నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా, ఫేరోస్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా నేను పెద్ద పెద్ద మీటింగ్స్ కండక్ట్ చేసేదాన్ని. తర్వాత నేను ప్రెసిడెంట్ అయినా, ఏకగ్రీవంగా ఎన్నికైనాక నన్ను చాలా మంది అది అంటే రాష్ట్ర అధ్యక్షురాల పోస్ట్ అంటే అది కూడా ఒక పెద్ద రాజకీయమే, అందులో ఎన్నో రకాల మనుషులు ఉంటారు. నన్ను సార్ కూడా ఈ పోస్ట్ జమునాకి సూటబుల్ అవుతుందని తను కూడా నన్ను ఎంకరేజ్ చేయడము, తర్వాత చాలా మంది నాకు ఓటేసి గెలిపించి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. దానికి తగ్గట్ల నేను చాలా హార్డ్ వర్క్ చేసిన. సారు అప్పుడు సెక్రటరీ పదవికి రిజైన్ చేసిన ఒక 10-15 days కి నేను అధ్యక్షురాలు బాధ్యత తీసుకొని నెట్వర్క్ ని ముందుకు నడిపించిన, అనుకున్న దానికంటే ఎక్కువ నడిపించిన. మహిళలు కూడా నేను ఒక పిలుపునివ్వగానే, ఒక మెసేజ్ పెట్టగానే చాలా మంది మహిళలు రావడం, మేము నడవడం, నా అడుగు జాడల్లో నడవడం, ఇక నాకు ఒక పెద్ద ఫాలోయింగ్ మహిళలు అంటే. మనం ఆ విధంగా నడుచుకున్న వాళ్ళ మెదుటోళ్ళతో అట్లా చాలా ఇప్పుడు ఏందనంటే దూరం ఏంటంటే రాజకీయ భవిష్యత్తు ప్రారంభించాలనుకుంటున్నాక. రాజకీయము మన పేద ప్రజలకి మనం కాకుండా ఇంకెవరు సేవ చేస్తారు అని నా ఆలోచన వచ్చింది. కాబట్టి ప్రతి జిల్లాకు తెలుసక్క గంగాజం అంటే స్వేరస్ కు ప్రతి ఒక్కరికి తెలుసక్క. ఇక్కడ నుంచి మన అనకాపల్లి నుంచి అమెరికా దాకా అన్నట్ల చాలా మంది అమెరికా నుంచి ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు, లండన్ నుంచి ఫోన్ చేసిండ్రు. నాకు అప్పుడప్పుడు ఏదైనా మీటింగ్స్ పెడితే ఫోన్ చేస్తే ఆర్థిక సాయం, గంగా జమున చెల్లి బాగా చేస్తుంది, నెట్వర్క్ ముందుకు నడిపిస్తుందని నాకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అక్క, చాలా మంది. ఇప్పుడు నా రాయదాస్ అన్న కూడా నన్ను ఎప్పుడైనా ఇంటికి వెళ్తే కూడా చాలా అభిమానిస్తారు, చెల్లె బాగా చేసినవరా నువ్వు చేస్తున్నావని. అట్లా ఇంకా చాలా పేద ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మన సేవలు అందియాలి అన్న ఉద్దేశంతో నేను
రీజన్ చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది అక్క. ఎందుకు రీజన్ చేయాల్సి వచ్చిందంటే నెట్వర్క్ లో ఉండి ఈ రాజకీయం చేయరాదు. ఎందుకంటే దానికంటూ ఒక పరిధి ఉంటది. వాళ్ళు దానికి కొన్ని అక్కడ ఎట్లా నడుచుకోవాలనో అట్లా అది ఉంటది. కాబట్టి మనం బయటకు వచ్చేస్తే మనం ప్రజలకు సేవ చేయొచ్చు, ప్రజలకు అందుబాటులో ఉండొచ్చు. అట్లని నేను బయటకు వచ్చినక్క. బయటకు వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రజల్లోనే ఉంటున్నా.